ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆర్డర్. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలన్న హైకోర్టు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంలో సాగుతున్న విచారణకు సిబిఐకి మరో వారం రోజులు గడువు ఇచ్చిన న్యాయస్థానం. సంగారెడ్డి జిల్లా వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్పై వేటు. నిన్న పిఎస్లో కాంగ్రెస్ నేత బర్త్డే వేడుకలు చేసిన ఎస్ఐ లక్ష్మణ్ పోలీస్ స్టేషన్లో బర్త్డే వేడుకలు జరపడంపై ఉన్నతాధికారుల సీరియస్. వట్పల్లి ఎస్ఐని వీఆర్కి పంపిన హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ. ఏలూరు జిల్లా తమ్మిలేరుకు వరద పోటు. శనివారపుపేట కాజ్వేపై నుంచి ప్రవహిస్తున్న వరద నూజివీడు దుగ్గిరాల గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో విషాదం. నిన్న అదృశ్యమైన బాలుడు నీటి కుంటలో పడి మృతి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు. చురుగ్గా వరంగల్ బిల్ట్ కర్మాగారం కూల్చివేత పనులు. కొత్త కంపెనీ నిర్మాణం కోసం ఐటీసీతో మంత్రి సీతక్క చర్చలు. బాంబులతో పాత పరిశ్రమ భవనాల కూల్చివేత. హైదరాబాద్లో జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. విష జ్వరాలతో ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్న జనం. ఓపీ క్యూ లైన్లలో బారులు తీరిన స్థానికులు. అమెరికా పర్యటనలో తెలుగు భాషపై రాహుల్ గాంధీ ప్రశంసలు. తెలుగు భాషలో చరిత్ర సంస్కృతి ఉన్నాయన్న రాహుల్ హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై రుద్దారని ఫైర్. బీహార్ పాట్నాలో దారుణం. మాజీ బీజేపీ మండల్ ప్రెసిడెంట్ మున్నా శర్మ హత్య. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ. హసీనాను బంగ్లాదేశ్కు రప్పించేందుకు చర్యలు. సామూహిక హత్యలకు పాల్పడ్డారని అభియోగాలు. హసీనా సహా పలువురిపై తాత్కాలిక ప్రభుత్వం కేసులు నమోదు.